పని చేయకపోగా ఈయన మరి ఈ సమరయుడు ప్రయాణమైపోతూ అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు వెళ్ళాడు. జాలిపడి ఆయన దగ్గరికి వెళ్ళాడు. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, ఒకని భారములను ఒకడు భరించండి. ఇదే ఒకని భారాన్ని ఒకరు భరించడం అంటే. ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మనం చరిత్రలో చూస్తే మానవుని యొక్క జీవితంలో ఏ విధముగా ఒకరికొకరు సహాయము చేసుకోవాలో చేసుకుంటూ ఉన్నారో. ఎందుకంటే మనమందరము కూడా మనుషులమే. మనుషుల్లో మానవత్వం అనేది ఉండాలి. మనుషుల్లో మానవత్వము నశించిపోకూడదు. కనుక ప్రభునందు ప్రియులారి యొక్క విషయాన్ని గమనించి ఇక్కడ పౌలు చెప్పే మాటను బట్టి దేనికోసము? క్రీస్తు నియమమును సంపూర్తి చేయడం కోసము ఒకరినొకరు భరించాలి. మరి